నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత జర్నలిజంలో అతి పెద్ద పేర్లలో ఒకరే మనందరికీ తెలుసు, రాజ్దీప్ సర్దేశాయ్. మళ్ళీ ఈయన వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఇటీవల ఇండియా టుడే చర్చ సందర్భంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా రచ్చరచ్చగా అయ్యాయి. దీనికేం మొదటిసారి కాదు. ఈయనకు దేశం మీద వ్యతిరేకంగా మాట్లాడి ట్రెండ్ సృష్టించుకోవాలి, వార్తల్లో తాను ఒక వార్తగా నిలవాలి అనుకోవడంలో ఎప్పుడూ ఆ క్రేజ్ని సొంతం చేసుకుంటూ ఇలా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇంతకు ఆయన ఏం మాట్లాడారంటే, పాకిస్తాన్తో శాశ్వత వివాదాల పరిష్కారం కోసం భారతదేశ ఆక్రమిత కాశ్మీర్ని పాకిస్తాన్కి అప్పగించి అంతర్జాతీయ సరిహద్దుగా నియంత్రణ రేఖను అధికారికం చేయాలని సూచించడం, పాకిస్తాన్ ఆయుధ సామాగ్రిని తక్కువ అంచనా వేయడం సాహసమే అంటూ హెచ్చరించడం. నాకు తెలియకడుగుతా, రాజ్దీప్ సర్దేశాయ్కి అంటే, సార్ మీరు సీనియర్ జర్నలిస్ట్, మిమ్మల్ని ఎవరు అవహేళన చేయాలి అనుకోరు, కానీ మేమంతా జర్నలిజంలోకి వచ్చాము అంటే చాలామంది సీనియర్ జర్నలిస్టులని ఆదర్శంగానే తీసుకొని వచ్చాం. మీకు అనిపించట్లే పాకిస్తాన్ అణ్వాయుధాలు కూడా భారత్ని చూసి గడగడ వదిలాయి? మహాప్రభు మీకు దండం పెడతాం, మేము సృష్టించుకున్న అణ్వాయుధాలు లీక్ అయితే మా దేశం సర్వనాశనం అయిపోయింది, యుద్ధాన్ని ఆపేయండి అని చేతులు జోడించి కాళ్ళ బేరానికి వచ్చాయి. తక్కువ అంచనా వేయడం ఏంటి? భరతమాత కాలి గోటిలోని దుబ్బకు కూడా సరిపోదు పాకిస్తాన్ అణ్వాయుధాలు కానీ, పాకిస్తాన్ ఆలోచన కానీ. ఎలా ఇస్తాం పీఓకేని? అప్పుడు 1971లో జరిగినప్పుడే ఇందిరాగాంధీ పీఓకేని తీసుకోవాల్సింది, అప్పుడు వదిలేసి తప్పు చేసిండ్రు. ఇప్పుడు ఈ దేశంలో మినీ పాకిస్తాన్ని ఏర్పాటు చేసి ఈ దేశాన్నే కబలించాలని చూస్తూ ఊరుకుంటామా? ఆకలి చావులు వినిపించేలాగా చేసి తప్పు ఇంకొకసారి చేయమని ముక్కు నేల రాయించకుండా వదిలేస్తామా? అసలు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీకు ఇంత అనుభవం ఉండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడాలి? కొంతమంది అంటే వాళ్ళు మాట్లాడే మాటలు జనాలు ఎలా తీసుకుంటారని వదిలేసి, తమున్న పొజిషన్ని కూడా వదిలేసి దేశాన్ని కించపరిచే విధంగా ఎలా మాట్లాడగలుగుతారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక కీలక అంశాలను చేపట్టకుండా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు. ఆ విధంగా చేయాలంటే ఒకటి ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ మరోవంక జమ్మూ కాశ్మీర్లోని అంతర్గత అంశాలు చూడాలి. అందుకు రెండు మార్గాలున్నాయి. నియంత్రణ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాలి. నా దృష్టిలో అదే సాధ్యమయ్యే పరిష్కారం. లేక పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి మనం ఏ విధంగా వెడితే పాకిస్తాన్ చూస్తూ ఊరుకుంటుందా అన్న రాజ్దీప్ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్గా మారాయి. పైగా అగ్నికి ఆజ్యం పోసినట్లు పాకిస్తాన్ సైనిక సామర్థ్యం గురించి తక్కువ అంచనా వేయొద్దు అంటూ ఆయన హెచ్చరించడం చాలా ఆగ్రహవేశాలను కలిగించింది. ఈ వ్యాఖ్యలు ఆయనను ఇండియా టుడే నుంచి నిష్క్రమించేటట్టు చేస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయన ఉద్యోగాన్ని కోల్పోయారా అనే సందేహం నేడు దేశాన్ని పట్టి పీడిస్తుంది. జాతీయ భావోద్వేగం తీవ్రంగా ఉన్న పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై దేశ ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్న సమయంలో పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో రాజ్దీప్ సర్దేశాయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి. పాకిస్తాన్ కథనాన్ని ప్రతిధ్వనించే విధంగా పీఓకేపై పునరాలోచించాలని పిలుపునివ్వడం ఎల్లప్పుడూ వివాదాన్ని రగిలిస్తుంది. సోషల్ మీడియా అతన్ని జాతీయ వ్యతిరేకి అంటూ అధ్వానంగా ముద్రవేసే హ్యాష్ ట్యాగ్లతో నిండిపోయింది. ఇక ఆ తర్వాత ఏబీవీపీకి చెందిన మేఘా ప్రసాద్ నుండి ఒక ఉన్నత శక్తివంతమైన మీడియా వ్యక్తిని తొలగించబడ్డాడు అని ఒక నిగూఢ ట్వీట్ వైరల్ అయింది. నెటిజన్లు రాజ్దీప్ సర్దేశాయ్పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేందుకు వెనుకాడలేరు. కానీ ఇండియా టుడే నుండి అధికారిక సమాచారం లేదు. దాంతో ఈ వివాదం నుండి రాజ్దీప్ బయటపడ్డారా, ఇది టీ కప్లో మరో తుఫాను వంటిదేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజ్దీప్ సర్దేశాయ్ ఇప్పటికీ న్యూస్ టుడేని నిర్వహిస్తున్నారు. ఆయన ఎక్స్ ప్రొఫైల్ యాక్టివ్గా ఉంది. మే 27న టైగర్ జిందాహై అనే చికాకుతో కూడిన పోస్టుతో ఆచరణాత్మకంగా పుకార్లను తిప్పికొట్టారు. ఇండియా టుడే వెబ్సైట్ ఇప్పటికీ అతన్ని కన్సల్టింగ్ ఎడిటర్గా చూపుతోంది. తొలగింపుకు సంబంధించిన ధృవీకరణ లేదు కాబట్టి ఎందుకు ఈ ఉన్మాదం? ఇది సోషల్ మీడియా ఆగ్రహాన్ని పెంచుతుందా లేదా మంటలను సూచిస్తుందా? ఏది ఏమైనప్పటికీ రాజ్దీప్ సర్దేశాయ్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి వివాదంలో చిక్కుకోవడం ఆయనకి ఇదేం మొట్టమొదటిసారి కాదు. 2001లో రైతుల ర్యాలీలో నిరసనకారుడి మరణం గురించి తప్పుడు వాదనలు ట్వీట్ చేసినందుకు ఆయన 2 వారాల పాటు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వెనక్కొచ్చారు. దానికి తోడు అతని భార్య సాగరికా ఘోష్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తన జీవిత భాగస్వామి రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్ తటస్థంగా ఉండగలరా?
సర్దేశాయ్ విమర్శకులు ఎప్పుడూ లేనంతగా బిగ్గరగా అడుగుతున్న ప్రశ్న ఇది. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన కవరేజ్ అధికార పార్టీకి వ్యతిరేకంగా మొగ్గు చూపుతుందని, ఆయనను జర్నలిస్ట్గా కాకుండా వ్యాఖ్యాతగా మారుస్తుందని ఆయన వ్యతిరేకులు వాపోతున్నారు. అందులో వాస్తవాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఆయన గురించిన అభిప్రాయాలపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది. నేటి మీడియా ల్యాండ్స్కేప్లో అటువంటి అవగాహన అనివార్యం. సరే, ఇంతకు ఇండియా టుడే గేమ్ ప్లాన్ ఏంటి? వారు తమ స్టార్ యాంకర్కి అండగా నిలుస్తారా, లేదా తమ బ్రాండ్ని కాపాడుకోవడానికి నిశ్శబ్దంగా తమ ఎంపికలను తూకం చేస్తారా? ఛానల్ మౌనం చెవిటిగా ఉందా? రాజ్దీప్ సర్దేశాయ్ వెళ్ళనివ్వరని వారు అంతర్గతంగా సూచించినట్లుగా తెలుస్తుంది. ఇది ఏమైనా కానీ అసలు ఆయన బోర్డులో ఉన్నారా లేవా ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఈ రోజు దేశ వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరికైనా ముచ్చెమటలు పట్టక తప్పదు అనే విషయం మరొకసారి రాజ్దీప్ సర్దేశాయ్ విషయంలో కనిపిస్తోంది. సోషల్ మీడియా వ్యాప్తంగా ఆయన ఎందుకు ఆర్ వాయిస్ కూడా చాలా ఖచ్చితంగా రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడిన వ్యాఖ్యల్ని ఖండిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీని పోగొట్టం ఏంటి? భారత్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయగానే బంకర్లలో పోయి దాక్కున్నారు చాతగాని యాదవులు. వాళ్ళను పొగుడుతూ మాట్లాడటం ఏంటి? ఒక సీనియర్ జర్నలిస్టే ఖచ్చితంగా పీఓకేని ఇవ్వడానికి భారతదేశంలో భరతమాత ముద్దు బిడ్డలు ఎవ్వరూ ఒప్పుకోరు. నీకు భయం అయితే ఈ దేశం నుంచి పారిపోయి పాకిస్తాన్లో బతుకు, అంతేకాని ఇదొక్కటే పరిష్కారం అని చెప్పడానికి ఖచ్చితంగా హక్కు లేదు. అవునంటారా కాదంటారా? మరి ఇండియా టుడే నుంచి ఈయనను సస్పెండ్ చేస్తారా లేకపోతే కొనసాగిస్తారా? రాజ్దీప్ సర్దేశాయ్ అసలు తన తీరు మార్చుకుంటారా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, షేర్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి. ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, ప్రజా సమస్యలను తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.